హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ప్రొనాలజిస్ట్ అండ్ వేదిక్ సిగ్నేచర్ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూమరాలజీలోనే ఉన్నటువంటి పవర్ఫుల్ న్యూమరాలజీ కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీ యొక్క గత జన్మకి, అలానే న్యూమరాలజీకి, ప్రజెంట్ మీరున్నటువంటి సిచ్యువేషన్కి ఈ మూడింటిని లింకప్ చేసేటువంటి సరికొత్తదైనటువంటి అడ్వాన్స్డ్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీకున్నటువంటి కార్మిక్ ప్రాబ్లమ్స్, అంటే గత జన్మలో నుంచి మీకు క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి కర్మ యొక్క ఫలితాలు అనేటువంటివి ఏంటి, అసలు ఆ ఫలితాలు, మరి కర్మ ఫలితాలు చెప్పిన తర్వాత దాన్ని తీసేసుకోవడం కూడా చెప్పాలి కదా. సో అవి ఎలా తీసేసుకోవాలి, ఇవన్నీ కూడా న్యూమరాలజీ బేస్డ్ మీద ఎలా చూస్తాము అనేటువంటిది నేను మీకు చాలా ఈజీ క్యాలిక్యులేషన్తో మీకు చెప్తానండి. అసలు ఒక చిన్న ఏబిసిడీలు రాయటం వచ్చి 1, 2, 3 రాయటం వస్తే చాలండి, ఆ వ్యక్తులు కూడా ఇది మీరు ఈజీగా చూసుకోవచ్చండి. సో మనలో చాలా మందికి కూడా ఎన్నోసార్లు నేనేంటి ఇలా ఉన్నాను, నేను అలా ఉండాలి కదా, లేదంటే నాకేంటి స్టెబిలిటీ మిస్ అవుతుంది, అలానే నేనెందుకు డబ్బు అనేటువంటిది నేను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాను, నా తోటోడు ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాడు, నేనెందుకు సంపాదించలేకపోతున్నా, ఇలా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనిపించే ఉంటుందండి, అనిపిస్తూ ఉంటుంది కూడా. చాలా మందికి కూడా ఎక్కువసార్లు ఎమోషనల్ సిచ్యువేషన్స్లో రిపీటెడ్గా కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ తెలియజేసేటువంటిదే ఈ యొక్క కార్మిక్ లెసన్ అంటారు. దీన్ని మనం కార్మిక్ లెసన్ నెంబర్ అంటారు అనమాట. సో ఈ కార్మిక్ లెసన్ నెంబర్ అనేటువంటిది మనకు సంబంధించినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ నుంచి మనకు తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు అసలు ఈ కార్మిక్ లెసన్ నెంబర్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, చాలా సింపుల్ అండి, చాలా తేలిగ్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి మనం వెళ్ళిపోదామండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కార్మిక్ లెసన్ అనమాట. ఈ కార్మిక్ లెసన్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనకి కొన్ని లెటర్స్, దాని వాల్యూస్ కావాలండి. సో ఆ లెటర్స్, దాని వాల్యూస్ ఏంటనేటువంటిది కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను చూడండి. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, జస్ట్ ఇది ఏదైతే ఉందో ఆ లెటర్స్, ఆ వాల్యూస్ టేబుల్ ఏదైతే ఉందో అది నీట్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇక ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి పక్కన ఇక్కడ రాసుకోండి. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/9/1990 అనుకుందామండి, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ మొత్తాన్ని కూడా మీరు రాసుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రమేష్ కుమార్ కట్ట అనేటువంటి పేరు తీసుకున్నాను. ఇక్కడ మీకు చాలా మంది డౌట్ రావచ్చు, సార్ మమ్మల్ని ఇళ్లలో బుజ్జి అంటారు, కన్నా అంటారు, లేదంటే చిన్న అంటారు, లేదంటే డబ్బు అను, బొబ్బు అను, లడ్డు అను, గన్నను, జున్నను, బన్నను, ఇట్లా ఇక ఎవడి ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన పేర్లన్నీ ముద్దు పేర్లతో పిలుచుకుంటూనే ఉంటారు. అసలు ఆ ముద్దు పేర్లే ఒక చండాలం, ఒక అనగలదండి. ఆ నిక్ నేమ్లు ఏవైతే ఉంటాయో ఆ మనిషికి దరిద్రాన్ని తీసుకొచ్చేటువంటి పేర్లు అనమాట అవన్నీ. అయినా సరే జనాలు మారరు, ఎన్నిసార్లు చెప్పినా సరే అయ్యే పిలుచుకుంటే జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. సో ఇక ఈ నేమ్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ మీ యొక్క ఇనిషియల్ నేమ్, అంటే ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మొత్తం ఏదైతే ఉందో, అసలు ఒక రకంగా చెప్పాలంటే సర్టిఫికేట్ నేమ్ తీసుకోండి. ఆ సర్టిఫికేట్ నేమ్ తీసుకోండి, ఆ నేమ్ అనేటువంటిది రాసుకోవాలి మీరు. ఓకే, ఇక ఇప్పుడు మీ యొక్క కార్మిక్ లెసన్ ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటేనండి, ఇక్కడ ఒక దగ్గర మీరు ఏం చేస్తారంటే, 1వ నెంబరే చూడండి. 1వ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కొట్టేసేయండి. ఇక్కడ కొట్టేసేయండి, ఇక్కడ కొట్టేసేయండి, ఇక్కడ కొట్టేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడెక్కడ ఉంది అక్కడ కొట్టేసేయండి. 1 అయిపోయింది. ఇప్పుడు 2వ నెంబర్ చూడండి. 2వ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కొట్టేసేయండి. మళ్ళీ ఇది కూడా కొట్టేసేయండి, ఇక్కడ కొట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేదుగా, వదిలేసేయండి. 3వ నెంబర్ చూడండి, ఎక్కడ ఉంది, 3వ నెంబర్ ఇక్కడ ఉంది, కొట్టేసేయండి. ఇంకెక్కడా లేదు. 4వ నెంబర్ చూడండి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ కొట్టేసేయండి. 5వ నెంబర్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, కొట్టేసేయండి 5వ నెంబర్. ఓకే, ఇంకెక్కడ లేదు. 6వ నెంబర్ ఎక్కడ ఉందండి, 6వ నెంబర్ ఎక్కడ లేదు, కాబట్టి 6వ నెంబర్ రాసుకోండి పక్కన. ఇప్పుడు 7వ నెంబర్ చూడండి, 7వ నెంబర్ ఎక్కడ ఉందా, 7 కూడా ఎక్కడ లేదు, పక్కన రాసుకోండి. 8వ నెంబర్ చూడండి, 8వ నెంబర్ ఇక్కడ ఉంది, కొట్టేసేయండి. ఇంకెక్కడ లేదు. 9వ నెంబర్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, కొట్టేసేయండి. ఇది కొట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి లేని నెంబర్లు ఏంటండి, 6, 7. ఈ 6, 7ని వీళ్ళకి సంబంధించినటువంటి కార్మిక్ లెసన్ అంటారనమాట. కార్మిక్ లెసన్ అంటారు దీన్ని. ఈ 6, 7 నెంబర్లు కార్మిక్ లెసన్ అంటారు. అంటే గత జన్మలో మనకున్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో
ఆ నెగిటివ్స్ అన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వస్తూ ఈ జన్మలో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనేటువంటిది ఈ నెంబర్లు సూచించింది. సో నేను అసలు ఈ నెంబర్ల వల్ల మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ నెంబర్స్ మనం ఈ జన్మలో మన దగ్గరికి ఎందుకు మిస్ అయినాయి, సో దీన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మరి రెమెడీస్ కావాలి కదండి. సో ఆ రెమెడీస్ కూడా నేను మీకు చెప్పేస్తానండి. యాక్చువల్గా అయితే నార్మల్గా అయితే మనం కన్సల్టెన్సీలోనే చెప్పొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటువంటి విషయం అండి. అన్ని విషయాలు కూడా మనం డబ్బు కోణంలో, డబ్బు విషయంలో చూడకూడదు మనం. కాబట్టి 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళినప్పుడు అంతకంటే 10 రెట్లు మంచి నాకు వచ్చింది. సో ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడిద్దని నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఏ మంచి ఉద్దేశంతో అయితే మీకు చేస్తున్నానో అదే మంచి ఉద్దేశంతో మీరు కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏదైతే కామెంట్లో మీ కార్మిక్ లెసన్ ఏంటి అనేటువంటిది కూడా కింద మెన్షన్ చేయండి. చూడండి, ఇంతవరకు కూడా మీరు కావాలంటే చూసుకోండి. యూట్యూబ్లో ఎక్కడా కూడా నేను చెప్పినటువంటి ఈ వీడియోస్ అనేటువంటి మీకు దొరకవండి. మనకి కాండి చూడండి, మన దగ్గర అంతా ఆ నెంబరు ఈ నెంబరు 46 నెంబరు లేదంటే ఆ నెంబర్లు ఈ నెంబర్లు పిచ్చి పిచ్చి వీడియోలు తెప్పించి సో ఇట్లాగా పనికొచ్చేటువంటి వీడియోలు చేసేటువంటి ఛానల్లో ఏదైనా ఉందంటే అందులో నాది కూడా ఒక ఛానల్ అండి. నేను ఎవరు చేయనటువంటి యూనిక్ కంటెంట్ అనేటువంటి చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు మనం చాలా వీడియోలు చేసామండి. సక్సెస్ నెంబర్ ఏంటి, సొల్యూషన్ నెంబర్ ఏంటి, సోలార్జీ నెంబర్ ఏంటి, కార్మిక్ నెంబర్స్ ఏంటి, వాటన్నిటి గురించి మనం మాట్లాడాము. ఒక్కసారి మీరు వెళ్ళి అవి కూడా చూసిరండి. ఇక ఇప్పుడు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు ఈ ఒక్కొక్క నెంబర్ ఏంటి అనేటువంటి తెలుసుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే జ్యోతిష్యం మీద నమ్మకం ఉండదో, ఎవరికైతే గత జన్మల గురించి నమ్మకం ఉండదో, ఎవరికైతే శాస్త్రాల పట్ల ఇది ఉండదు, అంటే శాస్త్రం పట్ల గౌరవం ఉండదు, వాళ్ళు ఎవరు వీడియో చూడకండి. ఎందుకంటే ఇదంతా కూడా మనకి కర్మ సిద్ధానికి న్యూమరాలజీలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెండు పార్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్ట్స్. ఆ రెండు పార్ట్లు ఇది ఒక పార్ట్ అనమాట. సో దాని గురించి మనం వీడియో చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనం నెంబర్ 1 కార్మిక్ లెసన్ 1 అనేటువంటిది, అంటే ఇది మిస్సింగ్ నెంబర్లు అనమాట అనుకోండి, మిస్సింగ్ నెంబర్లు అనుకోండి. కార్మిక్ నెంబర్ 1 గురించి మాట్లాడదామండి. కార్మిక్ నెంబర్ 1 అనేటువంటిది లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్కి సంబంధించిందండి. సో పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళకి ఈ 1వ నెంబర్ అనేటువంటిది మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దీని సిమ్టమ్స్ ఏముంటాయంటే వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్లో ఈ జన్మలో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అంటే తమ మీద తమకు నమ్మకం తక్కువ ఉంటుంది, ఇండివిజువాలిటీ తక్కువ ఉంటుంది, ఏదన్నా సాధించగలనటువంటి తపన అనేటువంటిది చాలా మిస్ అవుతుందండి. అలానే ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి రెమెడీ ఏంటి అంటే ఒకటే విషయం అండి, పబ్లిక్ స్పీకింగ్ చేయాలి మీరు. పబ్లిక్ స్పీకింగ్ అంటే అవకాశం వచ్చినప్పుడల్లా 10 మంది ముందు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే జర్నలింగ్ అంటారు తెలుసా, ప్రతి విషయాన్ని కూడా రాయటం, ప్రతి విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళతో పంచుకోవటం, ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవటం, ఇలా ఉంటుంది. జర్నలిజం అంటారు, దీన్ని జర్నలింగ్ అంటారు అనమాట. సో అలా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్ సెట్ చేసుకోవాలండి మీరు. ఒక గోల్ అంటే లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని చెప్పి మనం సెట్ చేసుకోవాలి. మనకి ఇదేంటంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచింగ్ జరిగేటప్పుడు చాలా మంది కూడా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచెస్ చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి అంటారు. సో ఆ విధంగా మీరు పెట్టుకొని ఆ లాంగ్ టర్మ్ గోల్కి ఏవైతే మనం సాధించాలనుకుంటున్నావో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అనేటువంటిది రాసుకొని షార్ట్ టర్మ్ గోల్ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయండి. ఒక షార్ట్ టర్మ్ గోల్ అయిపోయి ఇంకో షార్ట్ టర్మ్ గోల్ వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడు మారదు, అట్లానే ఉంటుంది. కానీ దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ అనేటువంటి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏదైతే మీ కార్మిక్ లెసన్ 1 ఏదైతే ఉందో దాని యొక్క నెగిటివ్స్ అనేటువంటిది మీ నుంచి దూరం అయిపోతాయండి. మీకు ఒకటే మంత్రం అండి, నా మాటకు విలువ ఎక్కువ అనేటువంటి ఒకే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి కార్మిక్ నెంబర్ 2 అండి. ఇది పేషెన్సీకి డిప్లొమసీకి సంబంధించింది. సో పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఎమోషనల్గా షట్ ఆఫ్ అయిపోయి అలానే ఎవరైతే డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ప్రెజెంట్ లైఫ్లో 2 అనేటువంటిది మిస్ అవుతుందండి. సో దీంట్లో దీని సిమ్టమ్స్ ఏంటంటే రిలేషన్షిప్ అనేటువంటిది ఈ టైంలో అంటే ఈ జన్మలో రిలేషన్షిప్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్తో ఉంటుందండి. ఎవరైనా సరే నేను చేసేటువంటి పని రిజెక్షన్ చేస్తారేమో, ఎవరైనా సరే నన్ను రిజెక్ట్ చేస్తారేమో, ఎవరైనా సరే నన్ను గౌరవించరేమో అనేటువంటి ఒక భావం, ఒక భయం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ నలుగురు మనుషులతో కనీసం నెక్స్ట్ నువ్వు కాకుండా ఇంకొకరితో, నీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకొకళ్ళతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి.
చేయండి, బాగా వినటం నేర్చుకోండి, నిజాయితీగా ఉండటం నేర్చుకోండి, గ్రూప్ యాక్టివిటీస్లో పాల్గొనండి. అలానే మీకు సంబంధించినటువంటి హార్ట్ బేస్డ్ మెడిటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్ట్ బేస్డ్ మెడిటేషన్స్, ప్రాణాయామమ్స్ కానివ్వండి, లేదంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉండిద్ది, హ్యాపీ లివింగ్ అని ఇలాగ చాలా చాలా మనకి మెడిటేషన్ టైప్స్ ఉంటాయండి. అటువంటి ఏదో ఒక మెడిటేషన్లో మీరు జాయిన్ అయ్యి ఖచ్చితంగా మెడిటేషన్ అటువంటి చేయండి. ఒకటే మీకు మంత్రం ఏంటంటే సహనం నా శక్తి, సహనం నా ఊపిరి, అంతే. అదొక్క మంత్రం మీకు సహనంగా ఉండేటువంటి విధంగా ఉండండి. ఆ కార్మిక్ లెసన్ యొక్క 2 యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుందండి. సో ఫ్రెండ్స్, మీ కార్మిక్ లెసన్స్ ఏంటనేటువంటిది కింద మా కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే చాలా మంది ఏంటంటే మనల్ని సార్ నా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కింద మెన్షన్ చేయండి. సో దానికి అనుగుణంగా నేను మీ కాంబినేషన్ ఏంటో నేను రిప్లై ఇస్తాను. ఇక నెక్స్ట్ కార్మిక్ లెసన్ 3 అండి. దీన్ని ఎక్స్ప్రెషన్ అండ్ జాయ్ నెంబర్ అంటారు. సో ఇది పాస్ట్ లైఫ్లో కంప్లీట్గా సైలెన్స్గా ఉండే వాళ్ళకి, అలానే తమ సెల్ఫ్ ఎస్టీమ్ కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఈ జన్మలో మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఈ జన్మ దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్కి బాగా భయపడతారండి. అంటే అలానే తమ యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కువగా ఓపెన్ అప్ అయిపోతూ ఉండాలి. మీ యొక్క ఫీలింగ్స్ అనేటువంటివి షేర్ చేసుకుంటూ ఉండాలి. కొత్త కొత్త విషయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు ఎక్కువగా మ్యూజిక్ వింటూ ఉండాలి. మీరు ఎక్కువగా రాస్తూ ఉండాలి. అలానే ఏదైనా ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానివ్వండి, పిక్చరింగ్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానీ ఇట్లా ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో ఏదో ఒక ఆర్ట్ నేర్చుకొని ఆ ఆర్ట్లో మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయేటటువంటి విధంగా ఆ ఆర్ట్లో మీరు వెళ్ళాలండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు కార్మిక్ లెసన్ 3 యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక్కడ మీరు ఏమనుకోవాలంటే నేనే సర్వస్వం, నా సర్వస్వమే నా వెలుగు అనుకొని మీరు, ఇదంటే మంత్రం అనమాట. అంటే ఎలాగ మీరు ఉండాలనేటువంటి దాన్ని సూచించేది. ఇక నెక్స్ట్ కార్మిక్ లెసన్ 4 అండి. దీన్ని స్టెబిలిటీ అండ్ డిసిప్లైన్ నెంబర్ అంటారండి. గత జన్మలో వీళ్ళు కేర్లెస్గా ఉన్నవాళ్ళు, అంటే ఎస్కేపింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మలో ఈ కార్మిక్ లెసన్ 4 అనేటువంటిది ఉంటుందండి. అంటే మిస్ అయింది నెంబర్ 4 అనేటువంటిది. వీళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఈ జన్మలో రొటీన్ లైఫ్ అనేటువంటిది ఉంటుందండి. ఎనర్జీ అనేటువంటిది మంచి హై ఎనర్జీ ఉంటుంది. కానీ ఎనర్జీ అనేటువంటిది ఒక విధంగా ఒక పాత్రలో పెట్టుకోలేరు. ఇష్టం వచ్చినట్టు ఎనర్జీ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు. అంటే ఒకసారి ఆ పని చేయడం, ఒకసారి ఈ పని చేయడం, ఒకసారి ఆ పని చేయడం, ఒకసారి కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళడం. వాళ్ళు ఎందుకు పైకి వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు కిందకి వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, పక్కన చూసే వాళ్ళకి అర్థం కాదనమాట. సో మీరు ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళడం నేర్చుకోవాలి. అంటే లెర్న్ టు బిల్డ్ అంటారు అనమాట. మీరు బిల్డప్ చేయడం నేర్చుకోవాలి. అలానే గ్రౌండెడ్గా ఉండాలి. అంటే ఎట్లా అంటేనండి వీళ్ళకి ఎలా చెప్తారంటే అంటే వీడు బాగా గ్రౌండ్ నుంచి వచ్చారా, ప్రతిదానికి వినయంగా ఉంటాడు, వినయ విధేయతలతో ఉంటాడు చూసారా, ఆ విధంగా ఉండాలండి. వీళ్ళు డైలీ చేసేటప్పుడు ప్రతి వర్క్ షెడ్యూల్ వేసుకోండి. ప్రతి 5 నిమిషాల షెడ్యూల్, అరగంట షెడ్యూల్, నువ్వు చేసే ప్రతి పని షెడ్యూల్ ఉండాలండి. అని లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వెళ్ళాలి. వీళ్ళకు మంత్రం ఏంటంటే స్థిరత్వం నా విజయ మార్గం, అంతే. అంటే నేను స్థిరంగా ఉంటేనే నేను విజయం సాధించగలను అనేటువంటిది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక కార్మిక్ లెసన్ 5 అండి. దీన్ని అడాప్టబిలిటీ అండ్ ఫ్రీడమ్ లెసన్ అంటారు, ఫ్రీడమ్ నెంబర్ అంటారండి. వీళ్ళకి పాస్ట్ లైఫ్లో కంట్రోల్ ఇష్యూస్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఎబిలిటీస్ మీద, వీళ్ళకి సంబంధించిన ఎమోషన్స్ మీద, అంటే కోపం, దయ, ప్రేమ, కరుణ, లేదంటే దాన్ని అసహ్యం, ఇట్లా ఫీలింగ్స్ ఉంటాయి చూసారా, ఆ ఫీలింగ్స్ మీద కంట్రోల్ లేకుండా ఓవర్గా వీళ్ళు బయట పెట్టడం అనేటువంటిది వల్ల ఇప్పుడు వీళ్ళకి 5 నెంబర్ అనేటువంటిది మిస్ అవుతుందండి. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ప్రజెంట్ అన్సర్టనిటీ ఫీల్ ఉంటుంది. అంటే నేను కరెక్ట్గా ఉండలేనేమో, అలానే వీళ్ళకి సంబంధించిన వర్క్ ప్యాటర్న్స్లో స్ట్రక్ అయిపోతుంటారు. అక్కడ వరకు కూడా మంచి వర్క్ చేసేటువంటి విధంగా ఉంటారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వర్క్లోకి దిగంగానే స్ట్రక్ అయిపోతుంటారు అనమాట. వీళ్ళు ఏం చేసేయాలంటే లెర్న్ టు ఫ్లో, అలానే చేంజెస్ ఏమైనా జరుగుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఒక చేంజ్ అనేటువంటిది మన జీవితంలో జరిగేటప్పుడు అది మన యొక్క కర్మ యొక్క ఇంపాక్ట్ని మనం చూపించడం కోసం ఆ చేంజ్ అనేటువంటిది మన జీవితంలో వస్తుందండి. మనకి జరిగేటువంటి చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ చేంజ్కి అనుగుణంగా మనం నడిచామనుకోండి, కర్మ యొక్క ఏదైతే ఫలితం ఉండిద్దో ఆ ఫలితం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతుందండి. లేదు దాన్ని ఎదిరించి వెళ్ళామనుకోండి, ఎదిరించడం అంటే ఎదుటోడికి అది లేదు నా దగ్గర లేకపోయినా సరే ఉన్నట్టు నువ్వు ఎక్కువ భ్రమ కల్పించావు అనుకోండి, దాని యొక్క దెబ్బ గట్టిగా పడిద్ది అనమాట. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయండి, ఎక్కువగా అడ్వెంచరస్ వర్క్లు చేయండి, ఎక్కువగా
ఫ్లెక్సిబిలిటీగా పార్టిసిపేట్ చేస్తుండండి. సో ఇలా చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి ఆ కార్మిక్ లెసన్ 5 యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతుందండి. ఇక కార్మిక్ లెసన్ 6 అండి, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటారండి. సో ఇది పాస్ట్ లైఫ్లో జనాల్ని అంటే తమ యొక్క బాధ్యతల నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎమోషనల్ రోల్స్ అనేటువంటిది ఎదుటి వాళ్ళని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ అండి. సో ఈ ప్రజెంట్ లైఫ్లో వీళ్ళకి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ రావడం కానివ్వండి, లేదంటే ఆ కమిట్మెంట్ తీసుకోవడంలో భయం కలగటం కానీ ఇవన్నీ జరిగేటువంటి సిమ్టమ్స్ అండి ఇవి. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, ఎదుటి వాళ్ళకి సర్వీస్ చేయండి, ఫ్యామిలీ కనెక్షన్ అనేటువంటిది పెంచుకోండి, ఫ్యామిలీ పర్సన్తో గొడవకు వెళ్ళకుండా ఉండండి. సో వీళ్ళకి సంబంధించిన మంత్రం ఏంటంటే ప్రేమని ఇస్తున్నాను, ప్రేమను తీసుకుంటున్నాను, అంతే, ఇదే మీ మంత్రం. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇక కార్మిక్ లెసన్ 7 అండి, దీన్ని ఇన్నర్ విజ్డమ్ అండ్ ఫెయిత్ నెంబర్ అంటారండి. ఎవరైతే ఆ పాస్ట్ లైఫ్లో మెటీరియలిస్టిక్గా ఉన్నారో, లేదంటే ఎవరైతే సుపీరియర్ లెవెల్ ఫీలింగ్స్ అంటే నేనే గొప్ప, నేనే అంతా, నేనే మొత్తం చేశాను అనేటువంటి ఫీలింగ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జన్మలో ఈ కార్మిక్ లెసన్ 7లోకి వస్తారండి. సో వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ జన్మలో వీళ్ళు ఇంట్యూషన్ అనేటువంటిది మిస్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేటువంటిది మిస్ అవుతారండి. అలానే స్పిరిచువల్గా డిస్కనెక్షన్ అయిపోతారు. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు చూసారా, లేదంటే ఆ గ్యాంబ్లింగ్లో డబ్బులు కోల్పోతారు, ఇది జరిగిద్దేమో అనేటువంటి గ్యాంబ్లింగ్లో వెళ్తారు చూసారా, వాళ్ళందరూ కార్మిక్ లెసన్ 7లో ఉంటారండి వాళ్ళు. కాబట్టి చూడండి మీరు కావాలంటే మ్యాక్సిమం. ఓకే, ఇక నెక్స్ట్ వీళ్ళు లైఫ్ హీల్ అంటే వీళ్ళకి రెమెడీస్ ఏంటంటే వీళ్ళు మెడిటేషన్ ఎక్కువగా చేయాలండి, ఎక్కువగా సైలెంట్గా ఉండండి. అలానే ప్రకృతిలో ఏవైతే ప్రకృతి పంట పొలాలు, లేదంటే అడవులు, కొండలు, కోనలు ఏమంటే చూసినా వాటిలో ఎక్కువగా నడుస్తూ ఉండాలండి. వీళ్ళ మంత్రం ఏంటంటే నాలో ఉన్న శక్తిని నేను నమ్ముతాను అనేటువంటి ఒకటే చిన్న మంత్రం అనమాట వీళ్ళది. ఇక నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్, ఇది మనకి కార్మిక్ లెసన్ ఏంటంటే దీన్ని పవర్ అండ్ అబాండెన్స్ నెంబర్ అంటారండి. సో ఎవరైతే పాస్ట్ లైఫ్లో మీ యొక్క భయాలని, లేదంటే మీ యొక్క ఫియర్ని ఏదైతే ఉంటుందో దాన్ని మిస్యూజ్ చేస్తారు, అటువంటి వాళ్ళకి ఈ లైఫ్లో నెంబర్ 8 అనేటువంటిది కార్మిక్ లెసన్ 8లోకి వస్తారండి. వీళ్ళకి ఈ జన్మలో సక్సెస్ మీద భయపడుతూ ఉంటారు, మనీ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటాయండి, మనీ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటే సక్సెస్ మీద భయపడుతూ ఉంటారు. అలానే వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్ అవ్వాలనేటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. అలానే ఒక గోల్ అనేటువంటి సెట్ చేసుకోవాలి. మనీని హ్యాండ్లింగ్ చేయడం, లీడర్షిప్ని హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటి కోర్సెస్ కానీ, లేదంటే అటువంటి బుక్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఎక్కువగా చదవాలండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ బలాన్ని, వీళ్ళ శక్తిని వీళ్ళు ఎక్కువగా నమ్మాలండి. ఇక ఇప్పుడు కార్మిక్ లెసన్ 9 అండి, దాన్ని ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్ నెంబర్ అంటారు. సో పాస్ట్ లైఫ్లో ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే రాంగ్ జడ్జిమెంట్లు ఇస్తారో, ఎవరైతే ఈ మనం అంటారు చూడండి, మనకి అరిషడ్ వర్గాలు అంటారు చూసారా, ఆ అరిషడ్ వర్గాలకి ఎవరైతే కట్టు బానిసలైపోయి ఆశకి, కోపానికి, ప్రేమకి అతిగా వీళ్ళు కట్టుబడిపోయి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు చూసారా, వాళ్ళకి కార్మిక్ లెసన్ 9 అనేటువంటిది దాంట్లోకి వస్తారండి. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజెంట్ లైఫ్లో ఎట్లా ఉంటారంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళలేకుండా, అలానే ఈ మాట విధానం ఎట్లా ఉంటుందంటే పెలుసు మాట్లాడుతూ చూసారా, మాట్లాడేటువంటి విధానం మాట్లాడుతూ ముక్కలు మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఆ విధంగా వీళ్ళకి ఉంటుందండి. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఎక్కువగా వాలంటరీగా వర్క్ చేయాలండి. అలానే వాలంటరీ వర్క్ అంటే ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎన్జిఓస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమంతట తాముగా ఏదో ఒక వర్క్ అనేటువంటి చేయాలి. అలానే ఎక్కువగా ఎదుటి వాళ్ళని క్షమించటం అనేటువంటిది ఎక్కువగా వీళ్ళు నేర్చుకోవాలండి. సో అలానే వీళ్ళకున్న ఈగోని పక్కన పెట్టాలి. సో వీళ్ళకు మంత్రం ఏంటంటే ఒక రకంగా వదిలేయటమే విముక్తి అనుకోండి వీళ్ళు. సో ఇదనమాట. సో ఇప్పుడు మీ కార్మిక్ లెసన్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలు ఒక కార్మిక్ లెసన్ మిస్ అయితే ఏంటి, 2 కార్మిక్ లెసన్ మిస్ అయితే ఏంటి, 3 కార్మిక్ అంటే నెంబర్లు మిస్ అయ్యింది. కొంతమంది ఒక నెంబరే మిస్ అయింది, కొంతమందికి 2-3 నెంబర్లు మిస్ అవుతాయి, కొంతమందికి 4 నెంబర్లు 4-5 నెంబర్లు మిస్ అవుతాయి. సో ఆ నెంబర్లు మిస్ అయితే ఏంటని చూద్దాం మనం. సో 1 లేక 2 కార్మిక్ నెంబర్లు కనుక వస్తే మీకు వీళ్ళకి ఏంటంటే కార్మిక్ లెసన్స్ అనేటువంటిది మేనేజబుల్గా ఉంటాయి అన్నమాట. 3 లేదంటే 4 మిస్ అయితే కనుక వీళ్ళకి యాక్సలరేటెడ్ సోల్ జర్నీ అంటారంటే వీళ్ళ మనసుని ఎక్కువగా నిలకడగా ఉంచుకునేటువంటి వర్క్లో వెళ్ళాలి. ఇక 5 అంతకంటే ఎక్కువ మిస్ అయిందంటే ఇంటర్నల్గా అంటే ఆధ్యాత్మికంగా
మానసికంగా, శారీరకంగా డీప్ రూట్స్ ఏవైతే ఉంటాయో, డీప్ రూట్స్ నుంచి మిమ్మల్ని మీరు జాగృతం చేసుకుంటారు చూసారా, ఆ విధంగా మీరు వర్క్ అనేటువంటిది చేయాలండి. గుర్తుపెట్టుకోండి, కార్మిక్ లెసన్ అనేటువంటిది శాపం కాదు. కార్మిక్ లెసన్ అనేటువంటి శక్తి అండి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి అన్ని నెంబర్లు ఉండవండి. నా దాంట్లో కూడా నెంబర్లు మిస్ అవుతాయి, మీ దాంట్లో కూడా నెంబర్లు మిస్ అవుతాయి, ప్రతి ఒక్కరి దాంట్లో నెంబర్లు మిస్ అవుతాయి. పెద్ద పెద్ద టాటాలు, అంబానీలు ఎవరైతే వాళ్ళ దాంట్లో కూడా నెంబర్లు మిస్ అవుతాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఎన్ని రెమెడీస్ ఫాలో అవుతారు చూడండి. మీరు ఎప్పుడైనా గమనించండి, నీతా అంబానీ గమనించారా? ఎవడు ఫాలో అవ్వనండి, రెమెడీస్ ఫాలో అయింది నీతా అంబానీ గారు. ఎందుకు? వీళ్ళే కదండి మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్దోళ్ళందరూ అసలు వీటి గురించి పట్టించుకోవాలనుకుంటాం. కానీ అతి ఎక్కువ రెమెడీస్ ఫాలో అవుతా న్యూమరాలజీని, యాస్ట్రాలజీని పక్కాగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారంటే కోటీశ్వరులు అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. వాళ్ళంత అద్భుతంగా ఫాలో అవుతున్నప్పుడు మనకేంటంటే ప్రాబ్లం ఫాలో అవడానికి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే, లేదంటే వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ కార్మిక్ లెసన్స్ ఏంటనేటువంటిది కింద మెన్షన్ కామెంట్లు తెలియజేయడం మర్చిపోవద్దు. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.